ఏదైనా ఒక స్టాక్ అనేది కంటిన్యూస్‌గా ఇలా పైకి వెళ్తుంది అనుకుందాం. సో, ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనకేంటంటే ఇలా పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడతాయి. సో, ఇక్కడేంటి ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఉంది. దాంతో పాటు వాల్యూమ్ పెరిగింది. బట్ ఇక్కడ రీచ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక రెసిస్టెన్స్ దగ్గరకొచ్చింది. అండ్ స్పెషల్లీ ఇక్కడేంటంటే ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ దగ్గరకొచ్చినప్పుడు మనము ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు స్టిల్ స్ట్రాంగ్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవాలి. బట్ ఇక్కడ చూసుకోండి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. 900లో క్లోజ్ అయింది. ఓపెనింగ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్‌లీ 906లో అయింది. అంటే యెస్టర్‌డే క్లోజ్ వచ్చేసి 900లో అయింది. నెక్స్ట్ డే ఓపెన్ వచ్చేసి 906. అంటే దీని అర్థం ఏంటి? స్టిల్ ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా, అగ్రెసివ్‌గా బై చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడే కదా తెలిసేది. ఇక్కడేంటంటే పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు రిటైలర్స్‌ని ట్రాప్‌లో పడేస్తారు. ఇట్స్ ఎ ట్రాప్. ఎలా తెలిసింది ట్రాప్ అని? ఇక్కడ క్లోజ్ వచ్చేసి 900లో అయినటువంటిది నెక్స్ట్ 906లో వచ్చింది. సో, ఓపెన్ కాగానే చాలామంది ఈ స్టాక్‌ని బై చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే స్ట్రెంగ్త్‌ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. బట్ క్లోజింగ్ చూసినట్లయితే 906లో ఓపెన్ అయినటువంటిది ఏమైంది ఇక్కడ? బిలోలో క్లోజ్ అయిపోయింది. సో, 906లో ఓపెన్ అయినటువంటిది అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ 876లో క్లోజ్ అయింది. సో, ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్‌ని మనం ఏమంటాము అంటే ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీన్ని మనము డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అంటాం. ఇది ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ దగ్గర గనుక ఏర్పడితే నెక్స్ట్ డే దీని యొక్క లో ఏదైతే ఉందో బిలో గనుక క్లోజ్ అవుతే మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాము. దీనిపైన స్టాప్ లాస్ పెడతాము. మన యొక్క టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో అది మన యొక్క టార్గెట్ అయితే ఉంటుంది. సో, బట్ మార్కెట్ ఓపెన్ కాగానే ఈ క్యాండిల్ ఉంది కదా! నిన్నటి యొక్క లో ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ దాని బిలో క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ ఒకవేళ ఇంట్రాడే చేయాలనుకుంటే సో, దాని యొక్క హైలో కనుక మనం స్టాప్ లాస్ అయితే పెడతాం. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్.